కాలంలోనే గ్రహాల వల్లనే కాలంలో రకరకాల ఎనర్జీస్ ఫామ్ అవుతున్నాయి. మీకు మాత్రమే కలిసి వచ్చే గుడ్ టైమ్స్ ఉంటాయి, గుడ్ డేట్స్ ఉంటాయి. మీకు మాత్రమే కలిసిన బ్యాడ్ డేట్స్, బ్యాడ్ టైమ్స్ ఉన్నాయి. వాటిని తెలుసుకుని అవాయిడ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా పనిచేస్తాయి. అయితే ఇప్పుడు రాహుకాలము లేకపోతే వర్జాలు అని నిర్ణయించే విధానాలు ఉన్నాయి చూసారా, వాటిల్లోనే చాలా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు రాహుకాలం అంటే రాష్ట్రం అంతా అందరికీ రాహుకాలమే ఉంటుంది ఆ గంటన్నర. అవును, ఆ టైంలో మంచి జరిగే వాళ్ళు ఉంటారు, చెడు జరిగే వాళ్ళు ఉంటారు. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. నేను చెప్పేది ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి అది పని చేయదండి. అదే నేను చెప్పాను ఇందాక, మన ఇండియన్ ఆస్ట్రాలజీలో కొన్ని తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సబ్జెక్ట్ని ప్రిపేర్ చేసే క్రమంలో కొంతమంది అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కొన్ని పాయింట్లు ఆ సబ్జెక్ట్ యాడ్ చేసుకుంటూ వచ్చారు. అందులో కొన్ని మంచి పాయింట్లు ఉన్నాయి, పని చేసే పాయింట్లు ఉన్నాయి, కొన్ని పని చేయని పాయింట్స్ ఉన్నాయి. సో వాటిని తెలుసుకోవాలి మనం. అది మనకంటూ మనం ఒక బ్లైండ్గా ఒకరు చెప్పిందాన్ని పాటించకుండా మనం కూడా దాని పట్ల ఒక అవగాహన తెలుసుకోవడం మొదలు పెట్టామనుకోండి, అది ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఎవరో సజెస్ట్ చేసిన ఫుడ్ మాత్రమే మీరు తింటా వెళ్ళారు అనుకోండి, మీకు అలా వెళ్ళటం కన్నా మీకు కూడా ఒక ఫిక్స్డ్గా ఒక అవగాహన ఉందనుకోండి, ఏ ఫుడ్లో ఏది ఎంతెంత ఉంటుంది, ఏది అవాయిడ్ చేయాలి, ఏది ఇన్క్లూడ్ చేయాలి అనేది మీకు ఒక అవగాహన ఉందనుకోండి, అది ఎప్పటికీ మీకు హెల్ప్ చేస్తుంది. అట్లా ఈ నంబర్లకు సంబంధించి కానివ్వండి, జ్యోతిషానికి సంబంధించి కానివ్వండి, గ్రహాల ప్రభావాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసే విధంగా కొంచెం నాలెడ్జ్ని ఎవరికి వాళ్ళు కనుక తెలుసుకొని వాళ్ళ ఏ నెంబర్ కలిసి వస్తుంది, ఏ నెంబర్ కలిసి రాదు, వాళ్ళ గుడ్ డేట్స్ ఏంటి, బ్యాడ్ డేట్స్ ఏంటి తెలుసుకొని ఇంపార్టెంట్ థింగ్స్ని ఇనిషియేట్ చేయడాన్ని అవాయిడ్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి అది ఎక్కువ ఉపయోగపడుతుంది. జీవితంలో ఎక్కువ సక్సెస్గా ఉండటానికి ఆ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. సో రైట్ నాలెడ్జ్ ఏంటి అని తెలుసుకొని రైట్ పీపుల్ నుంచి రైట్ నాలెడ్జ్ నేర్చుకుంటే అది హెల్ప్ అవుతుంది. మీ డే షెడ్యూల్ ఎలా ఉంటుందండి బాలుగారు? జనరల్గా మార్నింగ్ ఒక 2 hours వాక్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడు నిద్ర లేస్తారు మీరు? 5కి లేస్తానండి. 5 to 7 వాక్ చేయడానికి ట్రై చేస్తాను. 7 తర్వాత నుంచి ఏదైనా బుక్ చదవడానికి ఇష్టపడతాను. ఆస్ట్రాలజీకి సంబంధించిన బుక్లో ఏదైనా కొత్త పాయింట్లు ఏమున్నాయి, లేదంటే ఇప్పుడు రీసెంట్గా ఉన్న పీరియడ్లో నేను చూస్తున్న జాతకాల్లో ఏది ఇంట్రెస్టింగ్గా ఉంది, కొత్త కాంట్రవర్షియల్ పాయింట్స్ ఏమున్నాయి నాకు, లేదంటే అర్థం కాని పాయింట్లు ఏమన్నా ఉన్నాయా, వాటి మీద వర్కౌట్ చేస్తాను. అది ఎలాగా, ఈ పాయింట్ నాకు అర్థం కావట్లేదు, క్లారిటీ రావట్లేదు, అది ఎలాగ తెలుసుకోవాలి అని. 9-9:30కి స్టాక్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. నేను ఎక్కువ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటాను. ఈ న్యూమరాలజీకి సంబంధించిన నాలెడ్జ్ని దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తాను. అంటే మీ అమౌంటే మీరు ఇన్వెస్ట్ చేస్తారా, లేకపోతే అడ్వైస్ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేస్తాను వాళ్ళు అడిగితే కనుక. అది కంప్లీట్గా జాతకాన్ని బేస్ చేసుకుని కాదండి. నాకు స్టాక్ మార్కెట్కి సంబంధించిన గ్రాఫులు అనాలిసిస్ చేయడం అనేది చాలా ఇష్టం. సో నాకు 2 ఇంట్రెస్ట్లు ఉన్నాయి, ఒకటి ఆస్ట్రాలజీ, ఒకటి స్టాక్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్లో గ్రాఫుల్ని అనాలిసిస్ చేసి ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండి టెక్నికల్గా గ్రోత్ స్టేజ్లో ఉన్న స్టాక్స్ను ఐడెంటిఫై చేసి వాటిని నా డేట్స్ ప్రకారంగా ఇన్వెస్ట్ చేసుకుంటాను. అంతేగాని జ్యోతిషం మాత్రమే ఇన్వెస్ట్మెంట్కి ఉపయోగపడదు. అది ఓన్లీ ఏ టైంలో కొనాలి అనేది మాత్రమే డిసైడ్ చేసుకోవడానికి తప్ప ఏ స్టాక్ కొనాలనేది నేను టెక్నికల్ అనాలిసిస్ మీద, ఫండమెంటల్ అనాలిసిస్ మీద, దానికి సంబంధించిన నాలెడ్జ్ మీదే కంప్లీట్గా డిపెండ్ అవుతాను. ఇప్పుడు ఒకనొకప్పుడు నార్మల్ డెలివరీస్ మాత్రమే అయ్యేవి, దానికోసం సపరేట్గా ముహూర్తాలు అవి పెట్టుకునే అవకాశం లేదు. ఇప్పుడు ఏంటంటే సిజేరియన్ సో డేట్న సో టైంకి సిజేరియన్ అని అంటే ప్లాన్ చేస్తున్నారు. కరెక్ట్గా ఆ రోజు మంచి రోజా, మంచి వారమా, లేదంటే వర్జన్ లేకుండా ఉందా, మంచి రోజా కాదా, టైము డేటు అన్నీ చూసుకుని చేసుకుంటున్నారు. అప్పుడు మరి నిజంగానే వాళ్ళు పుట్టే టైంకే పుడతారా, లేకపోతే వీళ్ళు ప్లాన్ చేసుకునే టైంకి పుడతారా అని అంటే? లేదండి, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అసలు మన జాతకాలు మన తాత పుట్టినప్పుడే రాసి ఉంటాయి, మన గ్రాండ్ పేరెంట్స్ పుట్టినప్పుడే రాసేసి ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు ఎవరికి మనవడు తాత అవుతారు అనేది రాసేసి ఉంటుంది కదా. అంటే మన రాకడ, మన గురించిన మెన్షనింగ్ వాళ్ళ జాతకాలు ఆల్రెడీ రాసి ఉంది. ఏ రోజున వాడిన పలానా వ్యక్తికి లేదా పలానా అమ్మాయికి తాత అవుతాడు అనేది కూడా రాసేస్తుంది. తల్లిదండ్రుల జాతకంలో వీళ్ళ కొడుకు ఏ ఫీల్డ్లో ఉండబడతాడు, కొడుక కూతురా, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎప్పుడు చేయబడతాయి, ఆల్రెడీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ జాతకాల్లో రాసేసి ఉన్నాయి కదా. వాళ్ళ పిల్లల జాతకాలు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ కొడుకు పెళ్లి చేస్తారో కూడా రాసేసి ఉంది కదా. సో వాళ్ళ దాంట్లో ఇప్పుడు సపోజ్ యాక్టర్గా ఉండే కొడుకు పుడతాడు అని రాసున్నప్పుడు ఆ డెలివరీ డేట్కి దగ్గరలో ఉన్న రోజుల్లో ఏ లగ్నానికి, ఏ నక్షత్రానికి, ఏ లగ్నానికి ఆ వ్యక్తి యాక్టర్ అయ్యే అవకాశం ఉందో ఆ టైంకే పుడతాడు.
అదే మీరు లగ్నం మార్చారనుకోండి, అతను డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుందనుకోండి, కానీ వీళ్ళ తల్లిదండ్రుల దాంట్లో యాక్టరే పుడతాడని రాసి ఉంది కదా. మీరు ఇంకొక టైంలో సెట్ చేసినా అది అవ్వదు. ఆ రోజు డాక్టర్ సెట్ కాలేదనో, లేకపోతే ఎమర్జెన్సీ అయిపోయిందనో, ఏ టైం అయితే ఆల్రెడీ వాళ్ళ తల్లిదండ్రులు దాని ప్రకారం రాసిందో దానికే అవుతుంది. అందుకే అన్నారు, నరుడి తలుపు నటన, ఈశ్వరుడి తలుపు ఘటన అని. మనం అనుకుని ట్రై చేయగలుగుతాం, ఆశపడతాం, కానీ ఆయన అనుకున్న టయానికే అది అవుతుంది. కొంతమంది అంటారు నేను పెట్టిన టయానికే అయ్యింది అని. యాక్చువల్గా వాళ్ళకి ఏ టయానికి అవ్వాలని రాసిందో ఇతను అదే సజెస్ట్ చేస్తాడు, దానికి అన్నీ సహకరిస్తాయి. ఒకవేళ ఆ టైం ఆ విధంగా లేదనుకోండి, వేరే టయానికి మార్చబడతాయి, పరిస్థితులు అనుకూలించవు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఒకటి అనుకుంటే పైన భగవంతుడు చేసేది ఒకటి ఉంటుంది, ఒకటి అనుకుని మొదలు పెడతాం ఒక పని, దానికి క్వైట్ ఆపోజిటే అవుతూ ఉంటాయి, సంబంధంలో ఉండదు అసలు. మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి, జరిగేది ఒకటి. సో ఇలాంటి టైంలో ఇప్పుడు మీరన్నట్టు మనకు రాసి పెట్టినదే జరుగుతుంది అని అనుకున్నట్టయితే ప్రతి మనిషి కూడా దాన్ని బేస్ చేసుకునే వెళ్ళిపోవాలి. ఎందుకులే ఈ ప్రయత్నం, నాకు ఇది రాసి పెట్టుంది కదా అని ప్రయత్నమే మానేసే ఒక డేంజరస్ ప్రమాదం ఉంది కదా. దీన్ని మరి మీరు ఎలా జస్టిఫై చేస్తారు? అంటే ఎలా దీనికి ఎలా? ఇందాకే చెప్పినట్టుగా ఇప్పుడు మీకు నోయింగ్ ద డెస్టినీ ఆల్సో షుడ్ బి దేర్ ఇన్ ద డెస్టినీ కదా. అలా రాసి ఉంటేనే వాళ్ళు అలా ఫీల్ అవుతారు అని మీరు అంటున్నట్టుగా వీళ్ళు ఇలాంటి మనసుతో, ఇప్పుడు నేను చెప్తాను నీకు పెళ్ళి 3 సంవత్సరాల పాటు అవ్వదు అని చెప్పారనుకోండి, కానీ అతను దాంట్లో 3 సంవత్సరాలు మెంటల్గా సఫర్ అవుతాడని రాసి ఉంటే బుద్ధి కర్మానుసారిని అన్నారు కదా. ఇప్పుడు జాతకంలో చంద్రుడు ప్లేస్మెంట్ను బట్టి ఎక్కడికి వెళ్ళినా మీరు మీ రాశి ఏంటి, మీ లగ్నం ఏంటి అని అడుగుతారు. రాశికి లగ్నానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, చంద్రుడు మన జాతకంలో ఎక్కడ ఉన్నాడో, ఏ రాశిలో ఉన్నాడో దాన్ని రాశి అంటాం. చంద్రుడి నుంచి ఇప్పుడు నడుస్తున్న దశలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చెప్తాయి అంటే మీరు ఏం కోరుకోబడుతుంటారు అనేది అది చెప్తుంది. లగ్నం నుంచి ఉన్న ప్లేస్మెంట్ ఏం చెప్తుంది అంటే డెస్టినీ మీకు ఏమి ఇస్తుంది అని తెలియజేస్తుంది.